నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారిపై దాడి. హైదరాబాద్ శివార్ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై దాడి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. శుక్రవారం 20 మంది పూజారి రంగరాజన్ ఇంటికి వెళ్లి చిలుకూరు బాలాజీ టెంపుల్లోని తమకు అప్పగించాలని, రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో రంగరాజన్ తండ్రితో 20 మంది వ్యక్తులు వాగ్వాదానికి దిగడంతో మధ్యలో వెళ్లిన ప్రధాన అర్చకుడిపై దాడి చేసినట్లుగా ఆయన తండ్రి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే ఈ దాడిపై పోలీసులు పూర్తి వివరాలు రాబడతారని, దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని సిఎస్ రంగరాజన్ తండ్రి వెల్లడించారు. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతోన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్పై 20 మంది దాడి చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రధాన అర్చకుడిపై 20 మంది దాడి చేసిన వారిలో కీలక వ్యక్తి వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. మిగిలిన వాళ్ళు పరారీలో ఉన్నారని, వాళ్ళను కూడా పట్టుకొని విచారిస్తామని తెలిపారు.